మహబూబాబాద్ జిల్లా ఎంఆర్ఓ ఆఫీస్లో మందు బాటిల్స్ కలకలం రేపాయి. ఆఫీస్ గదిలో సుమారు 90 మద్యం బాటిల్ బీఆర్కే న్యూస్ కెమెరాకు చిక్కాయి. గణతంత్ర దినోత్సవం రోజున జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఆ మందు బాటిల్స్ అధికారులు తెప్పించారా, ఇదంతా ఆఫీసర్లు కలిసి తాగారా, లేక సిబ్బంది తాగి అక్కడ పడేశారా అనే విషయం తెలియాల్సి ఉంది. ఆఫీసులోనే మందు బాటిల్ తాగడం అసభ్యకరమని స్థానికులు మండిపడుతున్నారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మహబూబాబాద్ జిల్లా ఎంఆర్ఓ ఆఫీస్లో మందు బాటిల్స్ కలకలం రేపాయి. ఆఫీస్ గదిలో సుమారు 90 మద్యం బాటిల్స్ బీఆర్కే న్యూస్ కెమెరాకు చిక్కాయి. గణతంత్ర దినోత్సవం రోజున జాతీయ జెండాను ఎగరవేసిన అనంతరం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఆ మందు బాటిల్స్ అధికారులు తెప్పించారా, ఇదంతా ఆఫీసర్లు కలిసి తాగారా, లేక సిబ్బంది తాగి అక్కడ పడేశారా అనే విషయం తెలియాల్సి ఉంది. ఆఫీసులోని మందు బాటిల్స్ తాగడం అసభ్యకరమని స్థానికులు అయితే మండిపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, 90 మద్యం బాటిల్స్ బీఆర్కే న్యూస్ కెమెరాకు చిక్కినట్లుగా తెలుస్తోంది. అసలు ఎలా వచ్చాయి ఆ మందు బాటిల్స్ అక్కడకు? దీనికి సంబంధించి అధికారులు ఏమంటున్నారు, ఎవరిని స్పందించారా, అప్డేట్స్ ఏంటి? బ్రాహ్మణి గణతంత్ర దినోత్సవం రోజు విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది మహబూబాబాద్ జిల్లా గూడూరు ఎంఆర్ఓ ఆఫీస్ లో. ఏదైతుందో ఎంఆర్ఓ ఆఫీస్ ఈ రోజు జెండా ఎగరేసినటువంటి సందర్భంలో విచిత్రంగా ఉన్నటువంటి 90 మందు బాటిల్ అక్కడ లభ్యం కావడం జరిగింది. మన ప్రతినిధి బీఆర్కే ప్రతినిధి అక్కడ సందర్భంలో ఉన్న నేపథ్యంలో కెమెరాకు చిక్కినటువంటి పరిస్థితి, విచిత్ర సంఘటన చోటు చేసుకునే పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలో మండల ఆఫీస్ సంబంధించి ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయంలో చుట్టూ ఆఫీస్ ఆవరణంలోనే రాత్రి వేళలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్టయితే వాళ్ళు గుర్తించినట్టు తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే కెమెరాకు చిక్కడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్టు మన రిపోర్టర్లు గుర్తించిన పరిస్థితి. ఆ నేపథ్యంలో జాతీయ జెండా ఎగరేసిన సందర్భంలో ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయంలో చుట్టూ ఈ మందు బాటిల్లో ఇతర నుండి ఫుడ్ కూడా దొరకడం జరిగిందని చెప్పిస్తే స్థానికులు చెప్తున్న పరిస్థితి. కనీసం స్థానికంగా ఉంటే ఎంఆర్ఓ ఆఫీస్ కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఎవరు పట్టినట్టు గణతంత్ర దినోత్సవం రోజు జాతీయ జెండాను అవమానించే విధంగా ఇలా ప్రవర్తించిన పరిస్థితి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా ఎవరు కూడా సంబంధిత అధికారి ఎంఆర్ఓకు కాల్ చేసినా కూడా ఎలాంటి స్పందించలేదు. సంబంధిత అధికారులు కూడా ఎవరు కూడా ఇప్పటివరకు స్పందించిన పరిస్థితి ఉంది. ఎందుకంటే జాతీయ జెండాని అంత అవమానానికి గురి చేయడం సందర్భంలో ఇది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పెద్ద అవమానానికి గురి చేసే అంశం ఇది. ఇప్పటికైనా అధికారులు స్పందించి సంబంధిత కలెక్టర్ తనపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి స్థానికులు డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. బ్రాహ్మణి, అయితే భాస్కర్, చెప్పండి, 1 కాదు 2 కాదు, ఏకంగా 90 మద్యం బాటిల్ అక్కడ లభ్యం అవ్వడం, కెమెరాకి చిక్కడం ఏ విధంగా చూసుకోవాలంటారు? బ్రాహ్మణ్, అది స్థానికంగా ఉన్నటువంటి ఎవరు కూడా పట్టించుకోకపోవడంతో ఎంఆర్ఓ కావచ్చు, అక్కడ అధికారులు కావచ్చు, ఒక గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మండల ఆఫీస్ లో కనీసం ఇలా గణతంత్ర దినోత్సవం రోజు కూడా సంబంధిత చర్యలు తీసుకుంటారు. పోలీస్ ఆఫీసులు కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, చెక్కినటువంటి ఆ రాత్రి వేళల్లో మద్యం సేవించినట్టు ఆనవాళ్ళు కనిపిస్తున్న పరిస్థితి. ఆ 90 బాటిల్లో ఒక్కసారిగా మన బీఆర్కే కెమెరాకు చిక్కడంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపుతున్న పరిస్థితి. దానికి సంబంధించి ఇప్పటికే సంబంధిత అధికారులు పోలీసులు వచ్చి విచారణ చేసినట్టు తెలుస్తుంది. దీనిపై సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటారా, లేకపోతే ఎలాంటి మనకైతే తెలియాల్సిన అవసరం అవుతుంది. బ్రాహ్మణ్, రైట్ భాస్కర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.